మన టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ మహా అద్భుతంగా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువ శాతం సక్సెస్ అవుతే వాటిని బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ అంటాము మనం. ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్ కావచ్చు, ఒక హీరో విలన్ కాంబినేషన్ కావచ్చు, ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ కావచ్చు, ఒక హీరో ప్రొడ్యూసర్ కాంబినేషన్ కావచ్చు. అయితే ఎక్కువ శాతం సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమాకి మెయిన్ కీ రోల్ హీరో డైరెక్టర్. అలా ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ మన టాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ రాఘవేందర్ రావు, చిరంజీవి కోదండరామిరెడ్డి, బాలకృష్ణ బి గోపాల్, ఈ కాంబినేషన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీని దున్నేశాయి. ఇప్పుడు ప్రజెంట్గా టాలీవుడ్లో దున్నేసే కాంబినేషన్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ ఏంటి అనేది ఒక లుక్ వేసి వద్దాం పదండి. ప్రజెంట్గా మన టాలీవుడ్లో మంచి జోరు మీద ఉన్న కాంబినేషన్ బోయపాటి శ్రీను, నటసింహం, నందమూరి బాలకృష్ణ. వీరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. ఆ సినిమాలు సింహ, లెజెండ్, అఖండ. ఈ 3 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడాయి. ఎన్నో సంచలన రికార్డులు సృష్టించాయి. లెజెండ్ మూవీ ఏకంగా 1000 రోజులకు పైగా ఆడి సౌత్ ఇండియన్ రికార్డు క్రియేట్ చేసింది. అఖండ మూవీ కోవిడ్ టైంలో కూడా కలెక్షన్లో సునామీ సృష్టించి బాలయ్య కెరియర్లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. మళ్ళీ ఇప్పుడు వీరి కాంబోలో అఖండ 2 మూవీ రాబోతుంది. ఈసారి మళ్ళీ రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. మోస్ట్ అవైటెడ్ బ్లాక్ బస్టర్ మాస్ కాంబినేషన్ బోయపాటి బాలయ్య. నెక్స్ట్ మన టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అంటే తారక్, రాజమౌళి. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, త్రిబులార్. టాలీవుడ్ చరిత్రని తిరగరాసిన కాంబినేషన్ ఎన్టీఆర్, రాజమౌళి. సింహాద్రి చరిత్ర మరుపురానిది. రాజమౌళి, తారక్ కెమిస్ట్రీ అద్భుతంగా పండుతుంది తెరపైన. వీరి కాంబోలో సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. త్రిబులార్ సినిమాలో కుమరం భీముడో అనే పాట చాలు వీరి కాంబినేషన్ ఎటువంటిది అని చెప్పడానికి. మళ్ళీ ఫ్యూచర్లో వీరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం రచ్చరచ్చే. నెక్స్ట్ మన టాలీవుడ్లో మరో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఉంది. మరేదో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్. క్లాస్ సినిమాతో సైలెంట్గా మాస్ అంశాలు జోడించి సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దగల దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రాలు జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి. భీమ్లా నాయక్ సినిమాలో కూడా త్రివిక్రమ్ హ్యాండ్ ఉంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మెంటాలిటీకి సింక్రనైజేషన్ బాగా ఉంటుంది. త్రివిక్రమ్ రాసే డైలాగ్లకి పవన్ కళ్యాణ్ చెప్పే విధానం తెరపై అద్భుతంగా పండుతుంది. పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ని పూర్తిగా ఉపయోగించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ని 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో త్రివిక్రమ్ బాగా చూపించారు. అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీగా నిలిచింది. కేవలం ఒక సాధారణ సినిమాగా వచ్చి మగధీర లాంటి రికార్డులు బ్రేక్ చేసిన మూవీ అత్తారింటికి దారేది. దానికి కారణం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ల మ్యాజిక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మన టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ అంటే అల్లు అర్జున్, సుకుమార్. లెక్కల మాస్టర్ డైరెక్టర్గా మారి మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ చేసుకున్నాడు. ఆ బ్లాక్ బస్టర్ మూవీ మరేదో కాదు, ఆర్య. బన్నీకి కూడా ఇదే మొదటి బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీలో బన్నీ యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్సులు అన్నీ హైలైటే. అయితే సుకుమార్ డైరెక్షన్లోని కొత్తదనం, బన్నీలోని కొత్త హీరోయిజం ప్రేక్షకులని బాగా మెస్మరైజ్ చేసింది. డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చి టాలీవుడ్ను ఊపేసిన సినిమా ఆర్య. ఈ సినిమాతో బన్నీ రేంజ్ యూత్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఆర్య 2 సినిమా కూడా కొత్తగా అనిపించింది, కానీ మొదటి పాట రేంజ్లో అయితే ఆడలేకపోయింది. అయితే వీరి కెమిస్ట్రీ మాత్రం వర్కౌట్ అయిందనే చెప్పాలి. మళ్ళీ వీరి కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో కుమ్మేసింది. బన్నీకి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీలోని 2 పాటలు సోషల్ మీడియాని ఊపేశాయి. ఇక మూవీ రావడమే ఆలస్యం. పైన చెప్పిన కాంబినేషన్స్లో మీకు నచ్చిన కాంబినేషన్ని కమెంట్లో తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.